ఎస్సీలకు జీవనోపాధి కల్పనకు గాను స్వయం ఉపాధి రాయితీ రుణాల మంజూరునకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 2024-25లో 340 కోట్లతో రాయితీ రుణాలు అందించనున్నారు. చిన్న యూనిట్లకు కాకుండా దళితులు సుస్థిర అభివృద్ధి సాధించేలా పెద్ద యూనిట్ల ఏర్పాట్లకు చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త తయారయ్యేలా విధానాన్ని రూపొందించాలని సూచించారు. ఉండవల్లిలోని తన నివాసంలో సాంఘిక సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సోమవారం సమీక్ష నిర్వహించారు. 143 కోట్లతో వసతి గృహాల్లో మేజర్, మైనర్ మరమ్మతులు చేయాలని, విద్యార్థుల అవస్థలు తీరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. 40% మించి ఎస్సీలుండే కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు 43 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఈ నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా 1000 కాలనీల్లో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. జాతీయ ఎస్సీ ఆర్థికాభివృద్ధి సంస్థ విడుదల చేసిన నిధులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెండింగ్ పెట్టిన యూసీలను వెంటనే ఆ సంస్థకు అందించాలని సూచించారు. ఆ పథకాన్ని వినియోగించుకుని ఎస్సీలకు మరింత లబ్ధి చేకూర్చాలన్నారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 3 చోట్ల ఐఐటీ, నీట్ కోచింగ్ నిర్వహిస్తుండగా మరో 7 గురుకులాల్లో దీన్ని విస్తరించనున్నారు. ఇందుకు సంబంధించి అవసరమైన సిబ్బంది నియామకాన్ని పొరుగు సేవల కింద చేపట్టేందుకు ముఖ్యమంత్రి అనుమతించారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసిందని మంత్రి నారాయణ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామని అన్నారు. 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్డుకు 2498 కోట్ల రూపాయలతో కొన్ని రోడ్లకు పనుల ప్రారంభానికి ఆమోదం తెలిపామన్నారు. అమరావతి రాజధాని ప్రాంతంలో 11,467 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచేందుకు సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉండవల్లిలోని సీఎం నివాసంలో 41వ సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. 23 అంశాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలిపారు. రాజధానిలో కీలకమైన భవనాలు, రహదారులు, వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ పాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. సమావేశం అనంతరం వివరాలను మంత్రి నారాయణ మీడియాకు తెలిపారు. వరద నివారణకు 1585 కోట్ల రూపాయలతో పాలవాగు, కొండవీటు వాగు, గ్రావిటీ కెనాల్తో పాటు రిజర్వాయర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్ క్లాస్ 4 ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు భవనాలు పనులను 3,523 కోట్ల రూపాయలతో చేపట్టబోతున్నామని అన్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ లేఅవుట్లలో రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు 3,859 కోట్ల రూపాయలతో సమావేశంలో అనుమతి పొందామన్నారు. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అంటే మేజర్ రోడ్స్, అదేవిధంగా లేఅవుట్ రోడ్స్ కానీ, అదేవిధంగా బిల్డింగ్స్, అధికారుల కోసం బిల్డింగ్స్ కానీ, మరియు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ కానీ టెండర్లు పిలవటం. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం పూర్తిగా 3 ముక్కలు ఆటాడి రాజధానిని నిర్వీర్యం చేసింది. దానికి మళ్ళీ యాక్చువల్గా ఏంటంటే ఈ 6 నెలల్లో దానికి ఉన్న అనేక లీగల్ ఇష్యూస్ అన్నింటి పరిశీలి చేసి వాటన్నిటి కమిటీలు వేసి కమిటీల మీద డెసిషన్ తీసుకొని ఈరోజు అథారిటీలో కొన్ని రోడ్లకు, కొన్ని బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు పర్మిషన్ తీసుకోవడం జరిగింది. ఇది 11,467 కోట్లకి 11,467 కోట్లకి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్లో వాటికి ఇవ్వడం జరిగింది. వీటిలో మెయిన్ ట్రంక్ రోడ్స్ ఏదైతే 360 కిలోమీటర్లు మెయిన్ రోడ్స్ని యాక్చువల్గా డిజైన్ చేయడం జరిగింది. అటువంటి రోడ్లకి ఈరోజు 2,498 కోట్లతో వాటిలో కొన్ని రోడ్లని వర్క్ స్టార్ట్ చేయడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా ఫ్లడ్ మిటిగేషన్ ఏదైతే ఇక్కడ ఫ్లడ్ ప్రాబ్లం లేకుండా ఉండటానికి నెదర్లాండ్స్ వాడి దగ్గర ఆ రోజు డిజైన్ చేయించాము. వాళ్ళు ఇచ్చిన డిజైన్ ప్రకారం వర్క్ చేయడానికి 1,585 కోట్లతో పాలవాగు, కొండవీటి వాగు, గ్రావిటేషన్ కెనాల్ మరియు రిజర్వాయర్స్ 3 రిజర్వాయర్స్ని నిర్మించడానికి ఈరోజు అథారిటీ యాక్చువల్గా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీఏలో బిల్డింగ్స్, గెజిటెడ్ ఆఫీసర్సు, నాన్ గెజిటెడ్ ఆఫీసర్సు, అదేవిధంగా క్లాస్ 4 ఆఫీసర్సు, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, సెక్రటరీస్, ప్రిన్సిపల్ సెక్రటరీస్ వాళ్ళ యొక్క బిల్డింగ్స్కి యాక్చువల్గా ఈరోజు ఒక 3,523 కోట్లతో 3,523 కోట్లకి పర్మిషన్ ఇచ్చారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కాకినాడ పోర్టులో భద్రతను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. చౌక బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, పోర్టు పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. ధరల స్థిరీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సచివాలయంలో సోమవారం భేటీ అయింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో పాటు పోలీసు, రవాణా, పౌర సరఫరాలు, మారిటైమ్ బోర్డు అధికారులు దీనికి హాజరయ్యారు. ఈ సందర్భంగా రేషన్ బియ్యం అక్రమ రవాణా, కాకినాడ పోర్టులో వ్యవహారాలపై చర్చించారు. పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. పేదల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేయటాన్ని వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని, కాకినాడ పోర్టు భద్రతలో భాగంగా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ను నియమించాలని నిర్ణయించారు. చౌక బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, పోర్టు పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపైన నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. విభజన సమస్యల పరిష్కారానికై ఉభయ తెలుగు రాష్ట్రాల సీఎస్లు, అధికారులు మంగళగిరిలో సోమవారం భేటీ అయ్యారు. వివిధ అంశాలపై చర్చించారు. ఎక్సైజ్ శాఖలో పన్నులు, లేబర్ అసెస్ పంపిణీకి సంబంధించి ఒక ఒప్పందానికి వచ్చారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ముందడుగు పడింది. జూలై 6న హైదరాబాద్లో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం తర్వాత సీఎస్ల భేటీకి కొనసాగింపుగా సోమవారం మంగళగిరిలో 2 రాష్ట్రాల అధికారుల కమిటీలు వివిధ అంశాలపై చర్చించాయి. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, తెలంగాణ సీఎస్ శాంతి కుమారితో పాటు ఇరు రాష్ట్రాల అధికారులు పాల్గొన్నారు. 15 పెండింగ్ అంశాలపై విస్తృతంగా చర్చించారు. కొన్నింటికి పరిష్కారం లభించగా మరికొన్నింటిపై వచ్చే సమావేశంలో చర్చించనున్నారు. ఎక్సైజ్ శాఖలో పనులు, లేబర్ అసెస్ పంపిణీకి సంబంధించి ఒక ఒప్పందానికి వచ్చారు. గంజాయి, మాదక ద్రవ్యాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యుత్ రంగానికి సంబంధించి ప్రతిపాదనలపై చర్చించారు. వచ్చే సమావేశం నాటికి ఒక పరిష్కారాన్ని సూచించేలా లెక్కలు తేల్చాలని నిర్ణయించారు. ఏపీ విద్యుత్ సంస్థలు చెల్లించిన ఉద్యోగుల జీతాలకు సంబంధించిన బకాయిలను తెలంగాణ చెల్లించాల్సిందేనని 2018లో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అందుకు అనుగుణంగా లెక్కలు పరిశీలించి సర్దుబాటు చేసేందుకు తెలంగాణ అంగీకరించింది. సింగరేణి బొగ్గు గనిలో ఏపీకి వాటా అంశం చర్చకు వచ్చింది. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాల మేరకు ముందుకు వెళ్లాలని ఏపీ పేర్కొంది. జనాభా ఆధారంగా విద్యుత్ సంస్థల అప్పులను ఏపీ, తెలంగాణ మధ్య 58:42 నిష్పత్తిలో పంపిణీ చేశారని, అదే తీరులో విద్యుత్ సంస్థలకు హైదరాబాదులో ఉన్న ఆస్తులను కూడా పంచాలని ఏపీ విద్యుత్ సంస్థలు ప్రతిపాదించాయి. కానీ తెలంగాణ అంగీకరించలేదు. పౌర సరఫరాల శాఖలో క్యాష్ క్రెడిట్ రాయితీలు, వాణిజ్య పనుల శాఖలో నిధుల విషయంపైన సమావేశంలో చర్చించారు. సమావేశం అనంతరం తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నాగాలాండ్, అస్సాం ఆవిర్భావ వేడుకలను సోమవారం విజయవాడలోని ఏపీ రాజ్భవన్లో నిర్వహించారు. నాగాలాండ్ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పండుగలు, ఆహారపు అలవాట్లు వంటి వాటిని ప్రతిబింబించేలా నిర్వహించే హార్న్బిల్ పండుగ అక్కడ ప్రత్యేకమని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. అందమైన పచ్చదనం, కవచాలతో అస్సాం అలంకృతమైందని, అస్సామీ సంస్కృతి గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ నిర్వహించే బిహు పండుగ ముందుగా గుర్తుకు వస్తుందని తెలిపారు. నాగాలాండ్, అస్సాం ఆవిర్భావ వేడుకలను సోమవారం విజయవాడలోని ఏపీ రాజ్భవన్లో నిర్వహించారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. నాగాలాండ్ 17వ ప్రధాన గిరిజన తెగల నిలయం అని, ప్రతి తెగ ఆచారాల పరంగా ఒకటికొకటి భిన్నంగా ఉంటాయని అన్నారు. నాగాలాండ్ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, పండుగలు, ఆహారపు అలవాట్లు వంటి వాటిని ప్రతిబింబించేలా నిర్వహించే హార్న్ బిల్ పండుగ అక్కడ ప్రత్యేకమని గవర్నర్ పేర్కొన్నారు. అందమైన పచ్చదనం, కవచాలతో అస్సాం అలంకృతమైందని, అస్సామీ సంస్కృతి గురించి మాట్లాడుకునేటప్పుడు అక్కడ నిర్వహించే బిహు పండుగ ముందు గుర్తుకు వస్తుందని తెలిపారు. నాగాలాండ్, అస్సాం గవర్నర్లు గణేశన్, లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యుల వీడియో సందేశాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. గుంటూరులోని సిమ్స్ విమ్స్ యూనివర్సిటీలో చదువుకుంటున్న నాగాలాండ్కు చెందిన విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.
The Hornbill Festival, known as Festival of Festivals, reflects the rich culture, lifestyle and food habits of Nagaland. Dishes like Zuto, correct? Am I pronouncing correctly? Yes. Bamboo shoot, bush meat. In Kair, an erudite writer and literary scholar and eminent personality, also hails from the state. Assam, another northeastern state of India, is endowed with enchanting and picturesque natural beauty. The state is adorned with beautiful lush covers of greenery, a chain of hills and rivers, mainly the Brahmaputra and Barak. In the ancient Sanskrit literature, both the names Prajyotisha and Kamrupa were used as designation for ancient Assam. Traditions and practices of different states and union territories, leading to an enhanced understanding and bonding between the states, thereby strengthening the unity and integrity of India. గవర్నర్ కార్యదర్శి డాక్టర్ ఎం హరి జవహర్ లాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి ప్రజలకు మరింత ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యువత అత్యధికంగా ఉన్న సచివాలయ వ్యవస్థను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపైన అధికారులతో సీఎం చర్చించారు. సచివాలయాల శాఖపై మంత్రి బాల వీరాంజనేయ స్వామితో కలిసి ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామాలు, పట్టణాల్లో సచివాలయాలు ప్రజలకు మరింత చేరువయ్యేలా మెరుగైన సేవలు అందించాలనే దానిపై ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. మానవ వనరులు సక్రమంగా వినియోగించుకోవడం, ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలపై సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు. ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదని, అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలనే ఆలోచనలపై అధికారుల అభిప్రాయాలు చంద్రబాబు తెలుసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు, వారికి శిక్షణ ఇవ్వాలని సమావేశంలో చర్చించారు. గ్రామ వార్డు సచివాలయాల్లో మొత్తం 127,175 మంది ఉద్యోగులు ఉండగా అందులో 18 నుంచి 27 ఏళ్లలోపు యువ ఉద్యోగులు 50,284 మంది ఉన్నట్లుగా సీఎంకు అధికారులు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు. 28 నుంచి 37 ఏళ్లలోపు 54,774 మంది ఉన్నారని వివరించారు. పీజీ ఆపైన చదివిన ఉద్యోగులు 14%, వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు 31% ఉన్నట్లుగా నివేదించారు. సీఎం నిర్వహించిన మొదటి సమావేశంలో వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ ప్రధాన అజెండాగా చర్చ జరిగింది. దీనిపై సోమవారం నాటి సమావేశంలో అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. నివేదికలో మరింత సమగ్రత అవసరమని, ఇంకోసారి ప్రజెంటేషన్ రూపొందించాలని సీఎం ఆదేశించారని తెలిసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 3,300 కిలోమీటర్ల పీపీపీ మోడల్లో రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఫీజిబిలిటీ ఆధారంగా 4 లైన్లు రోడ్లను నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్రంలో దాదాపు 76,000 కోట్లతో జాతీయ రహదారుల పనులు జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ పూర్తి చేసి రాష్ట్రం రూపురేఖలు పూర్తిగా మార్చి పెట్టుబడులకు గమ్యస్థానంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలనే ఆలోచనతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంతల రహిత రహదారులే లక్ష్యంగా జరుగుతున్న మరమ్మతు పనులను తనిఖీ చేసేందుకు వరుసగా జిల్లాల్లో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద రోడ్ల మరమ్మతు పనులను, నర్సరావుపేట, చిలకలూరిపేట రోడ్లను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంక్రాంతి నాటికి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్స్ మిషన్లో భాగంగా 861 కోట్లతో నేడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మరమ్మతు పనులు చేపట్టామని అన్నారు. పల్నాడు జిల్లాలో గుంతల రహిత రహదారులే లక్ష్యంగా 38.65 కోట్లతో 133 పనులకు గాను 935 కిలోమీటర్ల మరమ్మతు పనులు చేపట్టడం జరిగిందన్నారు. పల్నాడు జిల్లాలో రాజుపాలెం నుండి అమరావతి వరకు ఉన్న ప్రధాన రహదారి 44.6 కిలోమీటర్ల రహదారిని 2 లైన్ల రహదారిగా నాబార్డు సహాయంతో 142.8 కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. కృష్ణానదిపై మాదిపాడు వద్ద పెద్ద వంతెన నిర్మాణం 60.54 కోట్లు మంజూరు చేయడంతో పాటు టెండర్ ప్రక్రియ పూర్తయి పనులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మరమ్మతుల పనులు, నూతన పీహెచ్సీల పనులు కూడా ఆర్ఎండ్బీ ఆధ్వర్యంలోనే సాగుతున్నాయన్నారు. సేతు బంధన్ పథకం ద్వారా రైల్వే ఓవర్ బ్రిడ్జి 51 కోట్లతో బెల్లంకొండ, పిడుగురాళ్ల మధ్య పనులు జరుగుతున్నాయని తెలిపారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ కూడా రాష్ట్రానికి
ముఖ్యమైనటువంటి ఈ యొక్క రహదారులందరూ కూడా అన్నీ కూడా నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈరోజు జిల్లాలో ఉండేటువంటి పల్నాడు జిల్లాలో దాదాపుగా మొత్తం విస్తీర్ణం 1737 కిలోమీటర్లు ఉంటే 383 కిలోమీటర్లు తిరగడానికే పనికి రాకుండా ఉంది. అదేవిధంగా ప్రధాన జిల్లా రహదారులు వచ్చేసి 1048 కిలోమీటర్లు పల్నాడు జిల్లాలో. పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా మళ్ళీ 306 కిలోమీటర్ల రోడ్డు కూడా మాకు రావడం జరిగింది. ఈ రాజుపాలెం టు బెల్లంకొండ వరకు నుంచి అమరావతికి ప్రధాన రోడ్డు 44.60 కిలోమీటర్లు ఉంటే ఒక్క లైను రహదారిని డబుల్ రోడ్డుకు కూడా పెడతా ఉన్నాం. అదేవిధంగా నాబార్డు సహాయంతో 142.80 కోట్ల రూపాయలతో మంజూరై పనులన్నీ కూడా మొదలైనాయి. అవన్నీ కూడా త్వరగానే కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా పల్నాడు జిల్లాలో కృష్ణా నదిపై మాదిపాడి వద్దన 60.50 కోట్లతో నాబార్డు నిధులు కూడా అయింది. అది కూడా టెండర్ ప్రక్రియ కూడా అయిపోయింది. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించనుంది. దీనికి సంబంధించిన సన్నాహాల కోసం బుధవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. గత వారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు భూ వివాదాల పరిష్కారమే ధ్యేయంగా ఈ సదస్సులు జరుగుతాయని మంత్రి సత్యప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు ప్రభుత్వం రెవెన్యూ గ్రామ సదస్సులను నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అన్ని శాఖలతో కలిపి 174,720 ఫిర్యాదులు రాగా వాటిలో రెవెన్యూ శాఖకు చెందినవి 67,928 ఉన్నాయి. భూ వివాదాల పరిష్కారం కోసం ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలపై జిల్లా అధికారులు తీసుకున్న చర్యల్లో 10% తృతీయ పక్షం ద్వారా పరిశీలన చేయబోతున్నామని అన్నారు. ఫిర్యాదులు వినతుల పరిష్కారాల్లో జిల్లాల పనితీరును కూడా గమనిస్తున్నామని అన్నారు. గ్రామ సభల ద్వారా వచ్చిన అభ్యర్థనలు ఫిర్యాదులపై ప్రజలకు రసీదు ఇస్తామని తెలిపారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో నిర్వహించిన సభల ద్వారా వచ్చిన ఫిర్యాదులు వినతుల్లోని సమాచారానికి అనుగుణంగా సర్వే శాఖ చర్యలు చేపట్టిందన్నారు. నాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రీసర్వే సందర్భంగా జరిగిన ఘోరాలు బాధితుల ఫిర్యాదుల ద్వారా స్పష్టంగా కనిపించిందని చెప్పారు. అన్యాయానికి గురైన వారికి తప్పకుండా న్యాయం చేస్తామని తెలిపారు. మరోవైపు సంక్రాంతి నుంచి జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. మద్యాన్ని ఎంఆర్పీకి మించి విక్రయించినా, బెల్ట్ షాపుల్లో అమ్మినా లైసెన్సుదారులకు ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించనుంది. ఉల్లంఘనలు తొలిసారి చిక్కితే 5 లక్షలు జరిమానా వేయనుంది. రెండోసారి మద్యం దుకాణం లైసెన్సును రద్దు చేయనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు ఇచ్చారు. సుంకం చెల్లించని మద్యం, కల్తీ, నకిలీ మద్యం విక్రయిస్తూ చిక్కితే జరిమానాలు కాకుండా లైసెన్సు రద్దు చేయనున్నారు. ఇవి కాకుండా ఇతర ఉల్లంఘనలకు పాల్పడి తొలిసారి పట్టుబడితే 1 లక్ష నుంచి 2 లక్షల వరకు, రెండోసారి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. మూడోసారి లైసెన్సును రద్దు చేస్తారు. భవానీ దీక్షల విరమణ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం సకల సమాచారంతో ఒక ప్రత్యేకమైన యాప్ను రూపొందించాలని పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు సూచించారు. ఈ యాప్ ద్వారా ముందుగానే రద్దీని గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చునన్నారు. మెరుగైన సేవలు అందించవచ్చునని సిపి వివరించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో భవానీ దీక్షల విరమణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలను దేవస్థానం అధికారులతో చర్చించారు. డిసెంబర్ 21 నుంచి 25 వరకు దీక్షల విరమణలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రత్యేక యాప్లో భక్తులు ఏ రోజున దర్శనం చేసుకుంటారు, ఎంతమంది వస్తారు, ఎన్ని ప్రసాదాలు కావాలి, పార్కింగ్ వసతి, మెడికల్ పాయింట్లు, తాగునీటి సౌకర్యం, గిరి ప్రదక్షిణ, దర్శన సమయాలు, పూజా విధానం తదితర అంశాలను పొందుపరుస్తారు. ముందుగానే రద్దీని గుర్తించి తగిన ఏర్పాట్లు చేసుకోవచ్చు, మెరుగైన సేవలు అందించవచ్చని సిపి వివరించారు. ఎటు నుంచి వచ్చి దర్శనం చేసుకోవాలి, ఎటు నుంచి కొండ దిగాలి, ఎక్కడ ప్రసాదాలు ఇస్తారు తదితర అంశాలపై వీడియో ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. కార్యక్రమంలో డీసీపీలు గౌతమిశాలి, తిరుమలేశ్వర్ రెడ్డి, ఏడీసీపీ జి రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, సిఐ గురుప్రకాష్, దుర్గగుడి ఈఈ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. మోకాళ్లు పూర్తిగా అరుగుదల సమస్యతో బాధపడే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా మోకాళ్ల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసినట్లు డాక్టర్ ఎంజే నాయుడు, డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. మోకాళ్ల అరుగుదల సమస్యతో బాధపడే వారికి ఈ సర్జరీ ఎంతగానో దోహదపడుతుందని వారు వివరించారు. కండకోత తక్కువగా ఉంటుందని, నొప్పి తక్కువగా ఉంటుందని, ఈ సర్జరీ ద్వారా జాయింట్ జీవితకాలం కూడా పెరుగుతుందన్నారు.
సూర్యారావుపేటలోని డాక్టర్ ఎంజే నాయుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను డాక్టర్ ఎంజే నాయుడు, డాక్టర్ వంశీకృష్ణ వివరించారు. కృష్ణా జిల్లా గంగూరు ప్రాంతానికి చెందిన 56 సంవత్సరాల అక్సర్ అనే మహిళ 3 ఏళ్ల నుంచి మోకాళ్లు వంకర, అరుగుదల సమస్యతో నడక కూడా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో తమను సంప్రదించడం జరిగిందన్నారు. వైద్య పరీక్షల అనంతరం మోకాలు పూర్తిగా అరిగిపోవడాన్ని గ్రేడ్ 4 స్టేజిగా గమనించామని, జాయింట్ రీప్లేస్మెంట్ ఆపరేషన్ చేయాలని సూచించినట్లు తెలిపారు. పూర్తిగా అరిగిపోయిన మోకాల జాయింట్ను ఆగ్నిటెంట్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా అతి తక్కువ వ్యవధితో శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. గతంలో రోబోటిక్ ద్వారా సర్జరీలు జరిగేవని, అవి కూడా సత్ఫలితాలు ఇచ్చేవని, అయితే మారుతున్న కాలానుగుణంగా శస్త్రచికిత్సలో కూడా మార్పులు తీసుకువచ్చినట్లు తెలిపారు. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా మోకాల మార్పిడి సర్జరీని త్వరితగతిన పూర్తి చేయవచ్చని, సర్జరీ అనంతరం 1 రోజు వ్యవధిలోనే పేషెంట్ నడవగలుగుతున్నారని తెలియజేశారు. లాంగ్ లైఫ్ కోసం ఇంతకుముందు చేస్తాం. ఇప్పుడు నా లేటెస్ట్గా మనకి రోబోటిక్, దాని తర్వాత వచ్చి కంప్యూటర్ అసిస్టెడ్ ఆర్థోపెడిక్ సర్జరీ అనేసి, ఇది ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ అనమాట. దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి. దీనివల్ల మన పేషెంట్కి అంటే లైఫ్ పెరుగుతుంది. ఇంప్లాంట్ లైఫ్ అనేది మామూలుగా దానికి అలైన్మెంట్ అంతా కరెక్ట్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే దానికి అరుగుదల అనేది చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఇంతకుముందు వాటికంటే కూడా ఇప్పుడు గోల్డీ అని వాడుతున్నాం అనమాట. వీటి వల్ల లైఫ్ స్పాన్ కూడా 30-40 years అట్లా వస్తుంది అనమాట. మనం కరెక్ట్గా కట్స్ కానీ అనుకున్న విధంగా మనం తీసుకోగలిగినప్పుడు ఏమవుతుందంటే ఇంప్లాంట్స్ 10 years, 15 years, 20 years పైబడి కూడా పనిచేసే అవకాశం ఉంటుంది. సో 2010 ఆ టైం నుంచి రోబో స్టార్ట్ అయినాయండి. దాని తర్వాత 2016, 2017 అట్లా ఆ టైంకి మన ఇండియాలో కొద్దిగా మనం వాడటం కానీ మనం చూడటం కానీ జరిగింది. సో ఇలా జరుగుతున్నప్పుడు ఇంకా అడ్వాన్స్డ్గా ఇప్పుడు ఇంకా కొత్త టెక్నాలజీ ఒకటి ఏంటి అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ అనేది స్టార్ట్ అయిందండి. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది ఏంటి అంటే మనకి ఇప్పుడు ఒక కళ్ళజోడులాగా వస్తుందండి. దాంట్లోనే మనకి ఇంట్యూటివ్గా మొత్తం ఏంటి అంటే టెక్నాలజీ ఉంటుంది. ఆ టెక్నాలజీ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఎంత డిగ్రీస్లో అయితే మనం కట్ తీసుకోవాలనుకున్నాం అంటే ఎవ్రీ డిగ్రీతో సహా అది మనకి యాక్యురేట్గా చూపిస్తుంది అనమాట. అంటే మనం ఇంత డిగ్రీలో యాంగిల్ కట్ తీసుకోవాలనుకున్నాము కానీ ఎంత డిగ్రీలో కట్ తీసుకోగలిగాము అనేది పర్సనలైజ్డ్ నీ రీప్లేస్మెంట్స్. మనం ముందుకెళ్ళే కొద్దీ కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి సేమ్గా మనం ట్రీట్ చేస్తే సరిపోదండి. ఇంతకుముందు ఏంటి అంటే మనం ఇంత యాక్యురేట్గా మెజర్ చేసే కేపబిలిటీ మన దగ్గర ఉండేది కాదు. సో అలాంటప్పుడు ఏంటంటే అందరికీ యావరేజ్గా 5 degrees ఉంటుంది అని మనం అలా క్యాలిక్యులేట్ చేసి ఆపరేట్ చేసేవాళ్ళం అనమాట. దానివల్ల కొద్దిగా ఇంప్లాంట్ లాంజివిటీ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకున్న పరికరాలు, ఈ కొత్త టెక్నాలజీ వీటి వల్ల ఏమవుతుందంటే ఈ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డిగ్రీ కూడా మనం పేషెంట్కి తగ్గట్టు అంటే పేషెంట్కి తగ్గట్టు పర్సనలైజ్డ్ నీ రీప్లేస్మెంట్స్ కూడా మనకి చేసే అవకాశం వస్తుందన్నమాట. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.